ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరింగల దేవుడు కనుక నేను చెయ్యి విడువడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు చదివిస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా కనికరింగల దేవుడు కాబట్టి నిన్నేమాత్రం కూడా చెయ్యి విడవడని చెప్పి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు లోకంలో మనం గమనించినట్లయితే మనుషుల్ని చేయి విడిసివేస్తున్నారు. బంధువులని, స్నేహితులని, శ్రేయభిలాషుల్ని, ప్రాణమిత్రులు అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి వదిలిపెడుతున్నారు. నా వారు, నా సొంతం అనుకున్న వారు కూడా చాలా కొన్ని సందర్భాల్లో వాళ్ళు వదిలిపెడుతున్నారు. అయితే సొంత రక్త సంబంధాలు కూడా తన యొక్క రక్త సంబంధాలను వదిలిపెడుతున్నాడు. కన్న తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని వదిలిపెడుతున్నారు. బిడ్డలు కూడా కొన్నిసార్లు తన సొంత తల్లిదండ్రులను కూడా విడిచిపెడుతున్నారు. అయితే ఎడబాయిక మనతో ఉండి మనం నడిపించేవారు ఎవరున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఆయన ఒకసారి నువ్వు నమ్ముకుంటే ఆయన నమ్మిన బిడ్డలని తప్పకుండా దేవుడు విడిచిపెట్టాడు. మరణం వరకు సదాకాలం వారితోనే ఉండి వారిని అన్ని విషయాలు నడిపిస్తారని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నీతో ఉన్నా లేకున్నా ప్రభు ఎల్లకాలం సదాకాలం నీతోనే ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. అయితే నువ్వు నమ్మి ఆయనతో నడిచినట్లయితే ఆయన ఎప్పటికి కూడా నిన్ను విడిచిపెట్టడు. కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, శోధనలో, అవసరాల్లో, అన్ని విషయాల్లో నీకు ఆయన తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. ఎందుకనగా మనుషులు విడిచిపెడతారు కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. కాబట్టి ఆయన వైపు చూడి విశ్వాసంతో నువ్వు ముందుకు సాగిపోయినట్లయితే నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నువ్వు పిలిస్తే పలికేవాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. నువ్వు ఆయన్ని పరిపూర్ణంగా విశ్వసించి ఆయనతో విశ్వాసంతో నడిచినట్లయితే ప్రతి విషయంలో, ప్రతి చోట ఆయన నీకు తోడుగా ఉంటాడు. సదాకాలం నీకు తోడుగా ఉంటాడు. ఇక సమాప్తి వరకు నేను తోడుగుంటానని ఆయన మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నాకెవరున్నారు, నాకెవరు లేరు, నాకు తోడెవరు లేరు అనుకుంటున్నావా? అయితే లోకంలో నీకు ఎవరు లేకపోవచ్చేమో, బంధువుల్లో నీకు ఎవరు లేకపోవచ్చేమో, స్నేహితుల్లో నీకు ఎవరు లేకపోవచ్చేమో, శ్రేయభిలాషలో నీకు ఎవరు లేకపోవచ్చేమో, రక్త సంబంధులు నీకు తోడుగా ఎవరు లేకపోవచ్చేమో, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేయటానికి ఆయన దిగి వచ్చాడు. ఆకాశంలో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నీతో నాతో ఉండటానికి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ పరిశుద్ధాత్మని మనకు తోడుగా ఉండటానికి ఆయన ఆత్మను పంపించాడు. ఆ ఆత్మ మనకు కనపడకూడని మనతో ఉండి, మనలో ఉండి మనం నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆదరణకర్తని దేవుడు మన కోసం పంపించాడు. కాబట్టి ఆయన మనల్ని అనాథలుగా ఇడవలేదు, ఆయన మనల్ని వదిలేయలేదు. ఆయన సదాకాలం మనతో ఉండి సర్వకాలం మనం నడిపించి వర్ధల చేసే దేవుడని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవాని స్తోత్రాలు. నేను ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించండి. నీ ఆత్మతో, నీ శక్తితో నింపండి. నీ బలమైన కార్యములు జరిగించమని, నీ యొక్క సన్నిధి సహవాసమును బిడ్డలకు దయచేయండి. ఎవరు విడిచినా, ఎవరు మరిచినా తండ్రి నువ్వు ఎడబాయిన దేవుడువని, నువ్వు ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ ఇరుకులో, ఏ ఆపదలో అయినా నువ్వు సహాయం చేసే దేవుడువని, పరిశుద్ధాత్మ దేవుడా ప్రభువా నువ్వు వీళ్ళందరినీ ఆదుకొని, ఆదరించి, దీవించు, కాపాడమని, నీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని, నీ కృపలో అన్ని విధాల్లో సహాయం చేసి సమకూర్చి నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని, అన్ని విషయాల్లో మీరు దీవించి తోడు నడిపించమని, నీ కృపాక్షేమాలు ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద మీరు అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధలు చేసి నీ నామ మహింపరచుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.